కార్యకర్తలను జైలుకు పంపించే కుట్ర పంతా ఉన్నాడు ఖబర్దార్ లక్ష్మీకాంతారావు. ఈ సంగతి చూడాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు సింగల్ విండో సొసైటీ చైర్మన్ బెదిరిస్తా ఉన్నారు, మీరు మా పార్టీలో రండి లేకపోతే అవిశ్వాసం పెడతాం. ఎంపీపీ అధ్యక్షులను బెదిరిస్తా ఉన్నారు, మీరు మా పార్టీలో రండి లేకపోతే అవిశ్వాసం పెడతాం. ఖబర్దార్ లక్ష్మీకాంతారావు, నువ్వు నాయకులను కొట్టుకుంటుండొచ్చు, నా కార్యకర్తలు నాకు బలంగా ఉన్నారు. నువ్వు ఒక్క నాయకుడిని తీసుకపోతే ఒక్కొక్క ఊర్లో 100 మంది కార్యకర్తలు తయారు చేసుకోవాలనే శక్తి నాకు ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను. ఇంకా కూడా ఎంత ఉన్నారు అంటే నాతో ఉండి ఈరోజు బీజేపీ పార్టీలో పోయి వారు స్వార్థంతో పోవడమే పోయినారు. కానీ మేము ముందుకు పోయినాం, షీటే గారు తర్వాత వస్తారని చెప్తా ఉన్నారంట. అక్కడక్కడ అబద్ధం మాటలు. కొందరు దుర్మార్గం అంటారు, నువ్వు పార్టీ మారలేదా? నేను తప్పని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉనికియే లేనప్పుడు, టిఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ స్వతంత్రం లేనప్పుడు మాత్రమే టీడీపీ నుంచి టిఆర్ఎస్ లోకి వారు ముందు, వారి తర్వాత నేను టిఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. ఇక సచినా బతికినా ఆ టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. పార్టీ మారుతారని ఎవరైనా నాయకులు మీ దగ్గర వచ్చి అన్నారంటే ఆయన చెంప చూడమనే విధంగా మా శివయ్య ఉంటారు, టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటారని వారికి సమాధానం చెప్పాల్సిందిగా మీకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాగా నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు నేను ఓడిపోవడానికి ఎంపీ బీబీ పటేల్ కుటుంబ సభ్యులంతా ఈరోజు బాగా అనిపిస్తా ఉన్నది. నా కార్యకర్తలకు కేసులు పెడతా ఉంటే బాగా అనిపిస్తా ఉంది. బీబీ పటేల్ కుటుంబ సభ్యులంగా ఓడగొట్టినారు. దయచేసి మీరు కార్యకర్తలు సహజంగా ఉండాలి. నా ఓటమికి మీరు ఖచ్చితంగా వారికి గుణపాఠం అయ్యే విధంగా మన ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారిని అఖండమైనటువంటి ఈరోజు మీ అందరు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ఏడుపు మీ కష్టాల నుంచి మీ బాధల నుంచి నాకు వస్తా ఉంది. కానీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ రోజు నా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే మీ జోలికి వస్తే నా ప్రాణం అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడు. ఈ రోజు ఈ తోట లక్ష్మీకాంతారావు 10 సంవత్సరాల కింద ఏడ ఉండే 15 సంవత్సరాలు నన్ను గౌరవించి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేస్తే ఆ ప్రజల్ని అవమానపరిచే విధంగా నన్ను జైలుకు పంపిస్తారట. ఏం తప్పు చేసినా ఎందుకు జైలుకు పంపిస్తావు? ఆ జైలు పోలీస్ స్టేషన్లు నీకు తెలుసు, నీ అఫిడవిట్లనే 422 కేసులు ఉన్నాయి. ఈ రోజు మమ్మల్ని బెదిరించడానికి వస్తే నువ్వు ఊరోడే కాదు, ఏదేవాడే కాదు. ఈ ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలకు నమ్మి ఓట్లేసి గెలిపించడం జరిగిందో అదే ప్రజలకు నిన్ను ఈ ఏరియా నుండి ఎల్లబట్టడం కూడా తెలుసు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఆయన తెలియజేస్తా ఉన్నాను.